ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన బిల్లుని వైసీపీ వ్యతిరేకించింది. ఇండి కూటమితో జతకట్టినట్టే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. స్పష్టమైన మెజారిటీ లేని కారణంగా, బొటాబొటీ మెజారిటీ కారణంగా మరి ఆ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కేంద్రం నివేదించే పరిస్థితి నిన్న స్పష్టంగా చూసాం. సో వైసీపీ అడుగులు ఎందుకు అడ్డుపడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కి మధ్య బాండేజీ ఎందుకు అలా పెరుగుతూ వస్తుంది, వీటితో పాటు ఇంకా ఇతరత్ర అంశాలు, అడవి రాముడు వర్సెస్ పుష్పరాజ్, ఇది కూడా మాట్లాడటానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారు. నమస్తే రామ్ కుమార్ గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు. నమస్తే వివేక్ బాబు గారు. ఇక పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ గారు. నమస్తే మస్తాన్ గారు. ఇంకా వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. టీడీపీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, మొత్తానికి ఏంటంటే మేజర్ సెట్ బ్యాక్ ఏమో మీకు జేపీసీకి తిరిగి రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వక్ఫ్ బోర్డ్ బిల్ మీరు ప్రతిపాదించిన 40 సవరణలని మరి ప్రతిపక్షం చాలా బలంగా వ్యతిరేకించడం, నిన్నటిదాకా మీతో కలిసి నడిచిన వైసీపీ ఈరోజు ఇండి కూటమి వైపు అడుగులు వేయటం ఎలా చూస్తున్నారు? వాస్తవ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్లో ఉన్న మిగతా మిత్రులు కూడా అంతా బాగానే ఉంది, కానీ ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది అంటే మాకైతే అర్థం కాలేదండి. వైసీపీ అనే పార్టీ ఒక తాన్లోంచి బయటకు వచ్చిన చిన్న గుడ్డముక్క. సో మళ్ళా అదేమన్నా చిరిగిపోతే యాజ్ యూజువల్ వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుందని గతంలో కూడా మన డిబేట్లో చెప్పారండి. వైసీపీ అటు ఇప్పుడు వేరే అంటే వాళ్ళ సొంత గూటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందండి. అంతేగాని మా నుంచి దూరం జరిగిపోవడం ఇటువంటి ఏమీ లేదు. మాకు ఎప్పుడూ కూడా పార్టీతో సంబంధం లేదు. మాతో ఉన్నట్టుగా ఊరికే భ్రమలు కల్పించే ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు మళ్ళీ మీరు అడుగుతారు, లోపల బిల్స్ కి వాళ్ళు మద్దతు ఎందుకు ఇచ్చారండి? నచ్చిన బిల్కి ఇచ్చారు, నచ్చని బిల్కి ఇవ్వలేదేమో. ఇలా కూడా తీసుకోవచ్చు కదండి, వీళ్ళకి నచ్చలేదేమో, లేదా ఈ ఆన్సర్ నచ్చకపోవడం చేసిందే. ఇది మీరు ఇలాగే సమాధానం ఇస్తారని అనుకున్నా నేను. వాసుదేవర్ సరే వేరే విధంగా చెప్తారండి. అసలు నచ్చడం నచ్చకపోవడం అభివృద్ధి చేయడం లేకపోతే ఏది రాష్ట్ర ప్రయోజనంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాదు, వారు ప్రయోజనాల కొలది వాళ్ళకి అవసరాల కొలది ఇచ్చారు. అంటే వాళ్ళ కాపాడుకోవడానికండి. ఈవేళ కూడా చెప్తున్నారండి, వేరే రాష్ట్రంలో బెయిల్కి అది వెళ్ళాలంటే అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ కోర్టుల చుట్టూ తిరగాలంటే కాంగ్రెస్ తో వాళ్ళకి అవసరాల కొలది వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇదైనా యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ కదండి. సో మా గురించి ఏమీ లేదండి, మా మీద ప్రేమ లేదు, మా మీద ద్వేషం లేదు. మా వైపు నుంచి వస్తే మేము ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అవసరాల కోసమే మేము కట్టుబడి ఉన్నాం. రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా గతంలో వైసీపీ మీద ఫైట్ చేస్తా ఉంది. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మొదట అవినీతి మీద ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద పోరాటం స్టార్ట్ చేసిందే భారతీయ జనతా పార్టీ 2019 నుంచి కానీ 20 నుంచి కానీ చూస్తే అగ్రెసివ్ గా. ఆ తర్వాత మిగతా పార్టీలు మాతో జాయిన్ అయ్యారండి. రైట్.